హాయ్ అండి అందరికీ. ఈరోజు నేనిక్కడ బ్రెడ్ హల్వా అనేది చేస్తున్నాను. దానికోసం ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసుకొని ఇలా చక్కగా స్లైసెస్‌గా కట్ చేసుకున్నానండి. కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్‌లన్నిటిని కూడా స్టవ్ వెలిగించి, స్టవ్ మీద ఒక బౌల్ పెట్టేసి అందులో ఆయిల్ లేదా ఘీ వేసేసి చక్కగా ఫ్రై చేయండి. సో, మళ్ళీ ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో నేనిక్కడ 1 ½ కప్ వాటర్ పోస్తున్నాను. వాటర్ వేసేసిన తర్వాత ఇక్కడ నేను 1 కప్ షుగర్ తీసుకుంటున్నానండి. షుగర్ 1 కప్ అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. ఇక్కడ ఈ షుగర్ సిరప్ అంతా కరిగిపోవాలండి. కరిగిపోయేంత వరకైతే మనకు సరిపోతుంది. ఎక్కువగా పాకం పట్టాల్సిన అవసరం లేదు. సో, షుగర్ అంతా ఇలా మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా! ఇవన్నీ ఇందులో వేసేసి ఒక్క 2 మినిట్స్ అలా కలపకుండా వదిలేసేయండి. సో, ఆ బ్రెడ్ పీసెస్ అనేది చక్కగా మెత్తబడిపోతాయి. సో, ఈ బ్రెడ్ పీసెస్ అన్నీ ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత ఇందులో నేనిక్కడ ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకున్నానో అదే కప్పుతో నేనిక్కడ పాలు చల్లార్చి పెట్టినయండి. ఈ కప్పుతో నేనిక్కడ ఈ పాలనేది ఇందులో పోస్తున్నాను. పోసేసిన తర్వాత ఒక్కసారి అలా కలిపెట్టేసి ఒక 2 మినిట్స్ వదిలేసేయండి. చూస్తున్నారు కదా! బ్రెడ్ మిక్చర్ అనేది చాలా దగ్గర పడేసింది. సో, ఇలా చేసుకొని దీన్ని ఒక సర్వింగ్ బౌల్‌లోకి తీసుకోండి. ఇందులో మీరు వేయించి పెట్టుకున్న క్యాష్యూస్, బాదాం వేసుకోవచ్చండి. సో, ఎంతో యమ్మీగా, టేస్టీగా ఉండే బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది. సో, మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.